పేదల కడుపు నింపుతున్న 5 మిత్రులు ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితులు కరోనా చావుల కంటే ఆకలి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి పరిస్థితులను తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నంగా నిత్యం పేదవారికి ఆహారం అందిస్తున్నారు 5 మిత్రులు. ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో కరోనా చావుల కంటే ఆకలి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి పరిస్థితులను తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నంగా నిత్యం పేదవారికి ఆహారం అందిస్తున్నారు 5 మిత్రులు. వినయ్, వీళ్ళందరూ నా టీం. అలెక్స్, జాన్, అహ్మద్ అండ్ మురళి. మేము ఈ డొనేషన్ అనేది లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1 వీక్ తర్వాత స్టార్ట్ చేశాము. లైక్ ఎట్లా అంటే సీఎం ఇన్స్పిరేషన్ తీసుకొని, చంద్రశేఖరరావు గారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఏ పేద ప్రజలు కూడా ఆకలితోని ఉండకూడదు, అందరికీ ఫుడ్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి అందరికీ రీచ్ అవ్వాలి. అది మా అంతటి సాయం ఎంతైతే అవుతుందో ఫస్ట్ మా వర్క్ చేద్దామని చెప్పి మేమందరం కొంచెం డొనేషన్ చేసుకొని స్టార్టింగ్ 20 మెంబర్స్కి మేము చేసాము. దాని తర్వాత మా ఫ్రెండ్స్ సపోర్ట్తో వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా వెనకాల ఉండి ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ థ్యాంక్స్. వాళ్ళ సపోర్ట్తో మేమందరం 20 నుంచి 110 మెంబర్స్ దాకా అందరికీ గ్రాసరీ ఇచ్చాము. లైక్ రైస్, దాల్, షుగర్, రవ్వ అండ్ సో 10 ఐటమ్స్ వరకు ఒక 100 ఫ్యామిలీస్ వరకు ఇచ్చాము. దాని తర్వాత ఇంకా ఏదో చేయాలి. రోడ్ల పైన ఎంతోమంది ఉన్నారు, లైక్ వలస కార్మికులు అనొచ్చు, లేదంటే షెల్టర్ లేని వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళకి తిండికి చాలా ఇబ్బంది అవుతుంది. సో అది మేము గమనించాము. అది గమనించి వాళ్ళకి కూడా ఎవరు ఆకలితో ఉండకూడదు, వాళ్ళకి కడుపు నిండాలి. సో మేము చేసి మళ్ళీ రైస్ కానివ్వండి, అంటే అన్నం కానివ్వండి, పప్పు, అట్లా ఒక 2-3 ఐటమ్స్ అలా ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేట్ డే మాకు వీలు కుదిరినప్పుడల్లా పర్ డే 100 to 150 మెంబర్స్కి మేము ఎవ్రీడే ఏరియా టు ఏరియా, ఒకరోజు ఇప్పుడు ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాము, ఒకరోజు ఇక్కడ, ఒకరోజు మోతీనగర్ దగ్గర, అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో మేము అది తెలుసుకొని ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇదంతా రీచ్ అయ్యేలాగా చూసుకొని విత్ ప్రాపర్ ప్రికాషన్స్ లైక్ శానిటైజింగ్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, గ్లౌజెస్ అంతా చేసుకుంటూ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జిహెచ్ఎంసీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, అంటే మేము ప్రాపర్ పర్మిషన్ తీసుకున్నాము జిహెచ్ఎంసీ నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర మీన్స్ లిటిల్ లాక్డౌన్ వరకు పర్మిషన్ తీసుకొని ఆ లాక్డౌన్ వరకు మా వల్ల ఎంతైతే అవుతుందో అంతవరకు సాయం చేద్దామని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మేము అనుకున్నాం మేము ఓన్లీ 5 మెంబర్స్తోనే చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత మేము చేసింది 10 మంది చూసి అండ్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, ఇలా ఇంకా ఎక్కువ మందికి మీరు సహాయపడగలరు అని ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా 200% చాలా ఉందండి ప్రతి ఒక్కరి ఫ్యామిలీ నుంచి. ఎందుకంటే ఇలాంటి టైంలో ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే అందరు భయపడుతూ ఉంటారు, ప్రతి పేరెంట్ అయినా కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే వైరస్ ఎలాంటిది అంటే తెలిసింది, ప్రపంచం మొత్తం చాలా ట్రబుల్ ఫేస్ చేస్తూ ఉంది. సో ఒక 4 అడుగులు వేసి బయటికి పంపించాలన్నా ఆలోచించే ఫ్యామిలీస్ ఉన్నాయి అందరి దగ్గర. బట్ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, పేదవాళ్ళు అందరూ కడుపు నిండా తినాలి. ఎందుకంటే డైలీ వేజెస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది శాలరీస్ వచ్చి ఉంటాయి, కొంతమందికి రాలేదు, ఇది షెల్టర్స్ లేకుండా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఫుడ్ అనేది రీచ్ అవ్వాలి. సో with the help of all our friends and family members we did this. Thank you. తమ వంతు చేయుతగా హైదరాబాద్లోని పలు బస్తీలలో పేద ప్రజలకు భోజనాలు అందిస్తున్నారు. మెన్ సలూన్ ఓనర్ జాన్, పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన అహ్మద్, అలెక్స్, ఆదిత్య బిడ్లా, ఎంప్లాయీ మురళి తమ మానవత్వ హృదయాలతో శానిటైజేషన్ చేసుకుని వంట చేసి పేదల కడుపులు నింపుతున్నారు. లాక్డౌన్ సమయంలో నగరంలో ఉన్న ప్రజలు ఎవరు ఆకలితో అలమటించకూడదా అనే మంచి ఉద్దేశంతో ఈ 5 మిత్రులు కలిసి చేస్తున్న స్వచ్ఛంద సేవను అందరూ అభినందిస్తున్నారు. తమ వంతు చేయూతగా హైదరాబాద్లోని పలు బస్తీలలో పేద ప్రజలకు భోజనాలు అందిస్తున్నారు.
మెన్స్ సెలూన్ ఓనర్ జాన్, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన అహ్మద్, అలెక్స్ తమ మానవత్వ హృదయంతో శానిటేషన్ చేసుకుని వంట చేసి పేదల కడుపులు నింపుతున్నారు. లాక్డౌన్ సమయంలో నగరంలో ఉన్న ప్రజలెవరూ ఆకలితో అలమటించకూడదు అనే మంచి ఉద్దేశంతో ఈ 5 మిత్రులు కలిసి చేస్తున్న స్వచ్ఛంద సేవను అందరూ అభినందిస్తున్నారు. अब्दुल अहमद है, इनका नाम जॉन है और इनका नाम एलेक्स है, इनका नाम विनय और मुरली है। हम तीनों जो है पुलिस डिपार्टमेंट से बिलोंग करते हैं और ये जो है एसआर नगर मीनिया के ओनर है और ये जो आदित्य बिरला ग्रुप के एम्प्लॉय है। जब से ये लॉकडाउन शुरू हुआ हम लोगों ने देखा, एक हफ्ते के बाद में हमने ऑब्जर्व करा कि बहुत सारे लोग ये महामारी को लेकर बहुत सारे लोग परेशान हाल है। तो हम लोगों ने मिलकर एक फ़ैसला लिया कि हम दोस्त हमारी टीम बनकर हम किसी और इसके पीछे भी थोड़े आदमियों की मदद लेकर हम लोगों ने ये काम को अंजाम दिया है। हम लोगों ने 20 से लेकर 100 फैमिली तक के हमने घरों को राशन पहुंचाया, जिसमें कि 10 किलो चावल, 5 किलो आटा और शक्कर वगैरह जैसे कि ग्रोसरीज़ की ज़रूरतमंद आइटम है। वैसे हम लोगों ने पहले 20 आदमी को देने का एक जज्बा रखा था, फिर हम लोगों ने आगे बढ़कर इसको 100 तक का अंजाम दिया है। और उसके बाद में भी हम लोग सेटिस्फाई नहीं हुए कि सारे लोग रोड पे परेशान हाल हैं खाने को लेकर। फिर उसके बाद में हम लोगों ने खाने का प्रोग्राम जारी करने का आगाज़ लिया है और इसको अंजाम देते हुए आज को 3 या चौथी बार हम लोगों ने इस खाने के डिस्ट्रीब्यूशन का प्रोग्राम को अंजाम दिया है। ये सब और हम लोगों ने खाना हमारे घर में ही बनाकर जीएचएमसी से परमिशन लेकर सैनिटाइज करते हुए, कहीं से ऑर्डर नहीं देते हुए हमारे घर पर ही हम लोगों ने खाना बनवा कर पब्लिक में तस्कीम किया है। जैसा कि सीएम साहब, हमारे ऑनरेबल डीजीपी साहब, सीपी साहब को मद्देनज़र रखते हुए, इनके मैसेज को मद्देनज़र रखते हुए कि कोई भी गरीब आदमी इस लॉकडाउन में भूखा नहीं मरना चाहिए, रोडों पर भूखा नहीं होना चाहिए, उनके जज्बा को लेकर ही हम लोगों ने आगे बढ़कर ये काम को अंजाम दिया है। आज अल्हम्दुलिल्लाह हम लोगों ने ये चीज़ को पूरा कंप्लीट कर दिया है, खाना भी डिस्ट्रीब्यूशन कर दिया है और इंशाल्लाह आगे भी हम करते रहेंगे। ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి